ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా బ్రౌన్ రైస్ తింటున్నారు. హ్మ్. 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 ఇది కార్బోహైడ్రేట్ కాకుండా ఎక్కువ ఫైబర్ ఉంటుందనేది హ్మ్. అంటున్నారు కదా! హ్మ్. ఈ బ్రౌన్ రైస్ కూడా మన గట్ బాక్టీరియాని దెబ్బతీస్తుంది అంటున్నారు. ఇందులో హ్మ్. ఎంతవరకు యదార్థం ఉంది? రైట్. సో, ఇక్కడ మనము 2 టాపిక్స్ అర్థం చేసుకోవాలి. హ్మ్. ఒకటి బ్రౌన్ రైస్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ మైక్రోబయోటా ఏం చేస్తుంది? ఓకే. బ్రౌన్ రైస్ వల్ల ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? హ్మ్. ఫస్ట్ బ్రౌన్ రైస్ వల్ల ప్రాబ్లమ్ అనేది చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే వైట్ రైస్ చెడ్డది, హ్మ్. బ్రౌన్ రైస్ మంచిది. లేకపోతే రైస్ కంటే కొర్రలు, అండు కొర్రలు, అరికెలు, లేకపోతే రాగులు, జొన్నలు, సద్దలు ఇవన్నీ మంచివి. వైట్ రైస్ మంచిది కాదు. అసలు రైస్ కంటే ఇవన్నీ మంచిదని. బట్ అది చాలా తప్పు. వాళ్ళు ఆలోచించేది ఏంటంటే కార్బోహైడ్రేట్ లావు కావడానికి, బరువు పెరగడానికి వైట్ రైస్ చెడ్డది, వేరే రైస్ మంచిది అని వాళ్ళ అపోహలో ఉంటారు. బట్ అది చాలా తప్పు. వైట్ రైస్‌లో ఎంతుంటుందంటే, ఒక 100 గ్రాములు వైట్ రైస్ తీసుకుంటే 78 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. వీటిలో ఎంతుంటుందంటే 70 గ్రామ్స్ ఉంటది. 78 గ్రామ్స్‌కి, 70 గ్రామ్స్‌కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండూ ఒకటే. సో, ఇదేంటంటే జనాల్ని మోసం చేసి ఆ పదార్థాలు అంటగట్టడానికి ఇది చేసిన ప్లాన్ తప్పితే, సో, వైట్ రైస్‌కి, బ్రౌన్ రైస్‌కి లేకపోతే కొర్రలు, అండు కొర్రలు, రాగులు, అరికెలు, సద్దలు ఏవున్నాయో అన్నీ ఒకటే. రెండిట్లో కార్బోహైడ్రేట్ ప్రకారం వెయిట్ పెరగడానికి 2 ఒకటే. ఇది ఓకే. డిఫరెంట్ కాంటెక్స్ట్. ఓకే. ఇప్పుడు మనం ప్రోబయాటిక్ కాంటెక్స్ట్‌కొస్తాం. హ్మ్. ప్రోబయాటిక్ కాంటెక్స్‌లో ఏంటంటే ప్రోబయాటిక్స్‌కి మంచి ఫైబర్ కావాలి. డెఫినెట్‌గా వైట్ రైస్‌లో తక్కువ ఫైబర్ ఉంటుంది. వీటిల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ పర్స్పెక్టివ్‌లో కొంచెం బెటర్. బట్ ఓవరాల్‌గా తీసుకుంటే ఈ ఏదైతే ఈ మైక్రోబయోటా వల్ల వచ్చే మంచి కంటే దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ వల్ల జరిగే చెడు చాలా ఎక్కువ. అందుకే ఏం చెప్తామంటే పిండి పదార్థాలు అది రైస్ కావచ్చు, జొన్నలు కావచ్చు, కొర్రలు కావచ్చు, సద్దలు కావచ్చు, అరికెలు కావచ్చు, అండు కూరలు కావచ్చు ఏమన్నా పిండి పదార్థం ఏదన్నా ఉంటే అది హెల్త్‌కి మంచిది కాదు అని చెప్తామన్నమాట.